అధ్యక్షుడికి వ్యతిరేకంగా టెక్ దిగ్గజాలు ఏకమవుతున్నాయి. ముస్లిం దేశాల వలసలపై ఆంక్షలు, H1B వీసా నిర్ణయాలపై టెక్కీ అధినేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఘాటుగానే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం దేశాల నుంచి వలసలపై నిషేధాన్ని ప్రశ్నిస్తూ లేఖాస్త్రం సంధించేందుకు ఎంఎన్సీ కంపెనీలు సన్నద్ధమయ్యాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలే ఉన్న ఈ కూటమితో చేతులు కలిపేందుకు ఇతర పరిశ్రమలు సైతం రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. టెక్ కంపెనీలన్నీ కలిసి రాసిన లేఖను రేకార్డ్ న్యూస్ ప్రచురించింది. ట్రంప్కు వ్యతిరేకంగా సీఈఓలు ఏకమయ్యారు. అయితే ఆదిలోనే హంసపాదన్నట్లు అడ్వైజరీ గ్రూప్ నుంచి ఉబెర్ సీఈఓ తప్పుకున్నారు. దీంతో ట్రంప్కు వ్యతిరేకంగా పోరాటం చేద్దామన్న టెక్కీల్లో లుకలుకలు బయటపడ్డట్లయింది. అమెరికాలో అనేక కంపెనీలు వలసదారుల సేవలపైన కూడా ఆధారపడ్డాయి. అయితే నేటి భద్రతా అవసరాలకు తగినట్టుగా దేశాన్ని సురక్షితంగా ఉంచేలా మన వలస విధానం ఉండాలన్న లక్ష్యాన్ని గౌరవిస్తున్నట్లు టెక్ కంపెనీల అధినేతలు స్పష్టం చేశారు. అయితే ఇటీవల జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాల పట్ల విముఖత వ్యక్తం చేశారు. అలాగే భారతదేశంలోని బడా టెక్ కంపెనీల అధినేతలంతా వాషింగ్టన్ బాట పడుతున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 4 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి తమ వాదన వినిపించాలని ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు నిర్ణయించారు. ఇవి ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్.